దిగమ్మా. హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజైతే మేము మా ఇంటి దేవుడు అంటే లక్ష్మీ నరసింహస్వామి, అది కూడా కర్ణాటకలో ఉండేది జక్కేపల్లి నరసింహస్వామి అని చెప్పి అంటారు, ఆ దగ్గరకు వచ్చేసినాము. ఈ ప్లేస్ వచ్చేసి మీకు తెలిసే ఉంటుంది, కర్ణాటకలో అర్జున్ సర్జున్ అనే హీరోలు ఉంటారు అంటే యాక్టర్స్, వాళ్ళ అమ్మ వాళ్ళ ఊరన్నమాట. వాళ్ళ కాంట్రిబ్యూషన్తోనే ఈ గుడి నడుస్తూ ఉంటుంది. అండ్ ఇక్కడైతే చూపిస్తున్నాను కదా, ఆ కిరీటం అది ముఖవాడం ఉంది కదా, అంతే అంత ఉండింది ఆ దేవుడు. కాకపోతే అది పెరిగి పెరిగి ఇంత హైట్కి వచ్చింది. చాలా అంటే చాలా లోతులో ఉందంట ఫస్ట్లో, అంటే మేము పుట్టుకన్నా 20 years 25 years బ్యాక్ అనమాట. అప్పుడైతే అంత చిన్నగా ఉండింది, లైక్ అది అలా పెరుగుతూ పెరుగుతూ ఇంత హైట్లో వచ్చింది అని చెప్తారు అందరూ. ఈ గుడి అయితే ఫుల్గా ఏమీ ఉండలేదు స్టార్టింగ్లో. ఇప్పుడు అన్నీ లైక్ గోడ్లు అండ్ ఆ రాయి ఇదంతా గుడిలాగా చేసిండేది ఇప్పుడే. ఫస్ట్ అంతా జస్ట్ రాయి ఉండే. ఇదైతే అమ్మవారు అనమాట. అండ్ ఇదైతే గణేష దేవుడు అంటే గణపతి. మేము ఎందుకు వచ్చామని చెప్పేస్తే, మేము కార్ తీసుకొని 1 month అయ్యింది. కాకపోతే 1 month నుండి మేము నార్మల్గా వెంకటేశ్వర స్వామి దగ్గర పూజ చేయించుకున్నాము. కాకపోతే ఇంటి దేవుడి చేపసల్లా అని చెప్పేసి ఉంటుంది కదా, ఇంటి దేవుని దగ్గర ఏమే కానీ మనం కోరుకుంటే అది నెరవేరుతుందని. మనము ಯಾವುದೇ దేవుని నమ్మినా కానీ ఇంటి దేవుని నమ్మకుండా ఉండకూడదు అండ్ ఇడకూడదంట. కొంతమంది ఏమంటే ఇంటి దేవుడిని పూజ చేయరు, జస్ట్ అలా పేరుకి పెట్టుకొని ఉంటారు అంతే. కాకపోతే పూజ చేయరు. నేను ఎంతోమందిని చూసినారు. కాకపోతే నాకు అనిపించేది రియల్గా ఏంటంటే, మనము ఎంత వేరే దేవుణ్ణి నమ్మినా కానీ ఇంటి దేవుణ్ణి మనము వదులుకోకూడదు. సో దట్ మేము ఇక్కడికి వచ్చేసాము. అండ్ ఇక్కడైతే నార్మల్గా ఇంటి దేవుని దగ్గర పూజ చేపించుకున్నాము లక్ష్మీనరస్వామి. ఇదైతే నాగప్పులు, అంటే మేము పెళ్ళైన కొత్తలో వచ్చింటిమి నాగప్పులు చేసేకి. శ్రావణంలో అయితే ఫుల్ క్రౌడ్ ఉంటుంది. ఇదైతే చాలా లాంగ్ కదా, ఆంధ్ర టు కర్ణాటక రావాల. సో దట్ ఇది ఎక్కడుండేదంటే మధుగిరి దగ్గర, మధుగిరి టు షిరా రోడ్ ఉంది కదా, అక్కడ జక్కేపల్లి అని వస్తుంది, అక్కడ ఉండేది ఇది. సో లాంగ్ కాబట్టి బైక్ ఫెసిలిటీ అంటే లైక్ బస్సెస్ ఫెసిలిటీస్ ఉండదు. సో బైక్తోనే రావాలి అనమాట. ఇదైతే భూతప్ప దేవుడు అని చెప్పి అంటారు, భూతప్ప కొండ అంటారు కదా, అట్లా భూతప్పుని పూజ చేపిస్తూ ఉన్నాం కూడా. లైక్ ఇదైతే కొంచెం అగ్రెసివ్గా ఉండే దేవుడు. సో మనం ఏమైనా ఈ దేవుడు మనకు వరమిస్తే ఫుల్ అలాగే అంతే అగ్రెసివ్గా పెరిగిపోతూ ఉంటుంది అని, అంటే లైక్ హైక్లో ఉంటుంది అని చెప్పేసి అంటారు. అండ్ నా బుజ్జిగాడైతే వాళ్ళ తాత నాన్నతో చేయి పట్టుకుని నడుచుకొని పోతూ ఉన్నాడు. గుడి మొత్తం యాంబియన్స్ మొత్తం చాలా అంటే చాలా బాగుందనమాట, ప్రశాంతంగా ఉంది. చాలా పెద్దగా కన్స్ట్రక్షన్ అంతా చేసేసిండారు. కాకపోతే క్రౌడే తక్కువగా ఉంటుంది. శ్రావణంలో మాత్రం ఎజ్జిపెట్టెకి వెళ్దంత ఉంటుంది. అండ్ అర్చన చేపియాలి అని చెప్పేసి, తారక పూజ చేపియాలి అని చెప్పేసి మేము చీటీ రాపించుకుంటూ ఉంటుంది. నా బుజ్జిగాడైతే వాళ్ళ నాన్న ఇడిచిపెట్టి నా దగ్గరకు వస్తానే లేదు. ఏమో నాకిను అదే ఫుల్ హ్యాపీగా ఉన్నాను, నేను పోతే పోనీ ఎవరితోనన్నా ఆడుకొనిలే అని చెప్పేసి. అండ్ మేమైతే ఇంటి దేవుని దగ్గర ఒకసారి ఇచ్చేసినాము మా ఉజ్జిగాని ఎంటికలు. కాకపోతే ఇప్పుడు తిరుపతికి వాళ్ళని ముక్కోయినాం కాబట్టి నెక్స్ట్ మంత్లో వెళ్ళి అక్కడ ఇచ్చొస్తాము. అండ్ మా ఫ్యామిలీలో కూడా చాలా మంది అడుగుతుంటారు, ఏం బాయ్ని గర్ల్స్ వేసేసిండారు, అంత ఎంటికలు ఇచ్చిండారు, కటింగ్ షేప్స్ వచ్చు కదా అని. కాకపోతే మేమే లైక్ తిరుపతి దేవుని మేమైతే ఎక్కువగా ముక్కునేది ఆ దేవునితే కాబట్టి ఆ దేవునికి ఒకటి వెళ్ళాలని మా ముక్కు అనమాట. సో వానికి హెల్త్ ఇష్యూస్ ఉన్నవాడు ముక్కోయింటిమి అంతే. అండ్ వీడైతే మన కాదు వాళ్ళ నాన్న కాలు పట్టుకొని ఊరికే ఆడుకుంటూ ఉన్నాడు, వస్తూనే లేదు. వాళ్ళ నాన్న కొంచెం అదంతా రాపసేది వాళ్ళని పిలిచేదంతా ఉంది కాబట్టి పోవాలన్నా ఇడిసేటట్లే. చూడండి ఎంత కోపంగా ఏం లుక్కులు ఇస్తూ ఉండడట్లే. వాళ్ళ నాన్న కంప్లైంట్ చెప్తా ఉన్నాడు, అమ్ము చూడి అని చెప్పేసి. అండ్ ఈ దేవుని దగ్గర ఏమంటే ఇంకా
కొత్తగా అంతా చేస్తా ఉంటారు కదా! లైక్ ఊరు నుండి ఇదొచ్చేసి 2, 3 కిలోమీటర్స్ లోపలికుంది. కొండ మీద కొండేం కాదు. కాకపోతే అంత లోపలికుంది. బట్ రోడ్ అంతా బాగుంది. కాకపోతే దేవుని గుడే కొంచెం లోపలికుంది కాబట్టి కొంచెం కష్టమే. నడుచుకొచ్చేవాళ్ళంతా అయ్యలేదు. బస్‌కొచ్చేవాళ్ళకి ఆటోకి రావాలి. లేదు అంటే బైకులు తీసుకురావాలి. ఇదైతే గుడి బయట. ఫస్ట్ అయితే జస్ట్ ఆ కట్టుండే అనమాట. ఇప్పుడైతే అంతా కన్‌స్ట్రక్షన్స్ చేసిండారు. లైక్ ఇది ఎక్కడో ఏదో వ్లాగ్‌లో చూసింటిని. ఇది ఏమో కాయ అంటారు, నాకు తెలీదు. బట్ ఇది హెల్త్‌కి మంచిది, తింటారు, మీకు తెలుసా అని ఒక ఆమె వ్లాగ్ చేసిండే. దానికి నేను ఎందుకు వదిలేదని దాన్ని కూడా షూట్ చేసేసాననమాట. అండ్ బాగుండే, గ్రీనరీ అంతా ఉంది. ఇక్కడే పక్కలో వచ్చేసి ఒక స్కూల్ ఉందనమాట. ఒక 1 కిలోమీటర్స్ దగ్గర 1 కిలోమీటర్ దగ్గర. సో, అక్కడ కనపడతా ఉంది కదా! అదే రథము. శ్రావణంలో కూడా ఏమది నార్మల్‌గా ఇదంతా చేస్తారు కదా! పండుగ, జాతర అప్పుడంతా ఎళుచుకొస్తారు. ఫుల్లు ఇది ఉంటుంది. మేమైతే కారుకి పూజ చేపిస్తామని చెప్పేసి పూజారి గారిని తోడుకొచ్చి కారుకి పూజ చేపిస్తా ఉన్నాము. లైక్ ఇదైతే కార్లో ప్రణవ్ అనేమి బుజ్జిగాని పేరు. అయితే కలర్ ఇదైతే చాలా మంది కాంప్లిమెంట్ ఇచ్చారు. అంటే లైక్ వైట్ కాకుండా ఈ కలర్ తీసుకొని దానికి ఏమన్నా బాగుంటుందో లేదో అని మేము చాలా డౌట్‌గా ఉంటిమి. కాకపోతే సూపర్‌గా తీసుకొనిండారంటే నా హస్బెండ్. బాగుంటుంది చాయిస్ పాపం. అండ్ పూలారం అయితే అక్కడ నిన్న దసరాకి చేపించింటిమి కదా! అదే పూలారం వేసుకొని అండ్ నెక్స్ట్ డే వచ్చింటిమి ఇక్కడికి, ఇంటి దేవుని దగ్గరికి. అంతా పూజ చేసేసారు. చాలామంది అడుగుతారనమాట, మా స్లాంగ్ ఏమి ఇలా ఉంటుంది, అట్లా తెలుగు అనిపిస్తుంది, ఇట్లా కన్నడ అనిపిదు అని చెప్పేసి. ఎందుకంటే చాలామందికి తెలుసు, కర్ణాటక వాళ్ళు కూడా ఇక్కడికి వస్తారు. అండ్ ఆంధ్రాలో మా ఊరు సైడ్ అంతా కర్ణాటక బార్డర్ కాబట్టి ఎక్కువగా కర్ణాటక సైడే మన కల్చర్ అంతా ఎక్కువగా కర్ణాటక వాళ్ళది ఉంటుంది. అండ్ వ్లాగ్లో మీరే చూసిండొచ్చు, చాలా కన్నడ తెలుగు అంతా మిక్స్ ఉంటుంది మాది. ఎందుకంటే మేము కర్ణాటక బార్డర్లో అంటే అటాచ్ ఆంధ్ర కర్ణాటక. సో అంతా సేమ్ టు సేమ్. మా మావయ్య అండ్ అత్తయ్య వీళ్ళైతే ఫోటో తీయి అని చెప్పేసి నిలబడుకుంటా ఉండరు, నేను వీడియో తీస్తూ ఉన్నాను. అండ్ నా హస్బెండ్ బుజ్జిగాని ఎత్తుకోండ్రి కాబట్టి మా బావ కారు అది తోలుతుండ్రి, అంటే నిమ్మకాయలు పెట్టిండ్రి కదా దాన్ని తొక్కుదాము లైక్ అట్లా అని చెప్పేసి మా బావ తోలుతాండ్రి. అండ్ మా మామ అత్తయ్య అందరూ ఉండారు. సో ఇదైతే మా ఇంటి దేవుని దగ్గర ఉండే వ్లాగ్ అనమాట. ఇదంతా అయ్యేసరికి మేము లిటరలీ పొద్దున ఎంత భోజనం చేసి తిని అండ్ మళ్ళీ ఇంటి దేవునికి పోతాం కదా అనుకోండి, ఇంటి దేవుని దగ్గరికి పోదామని చెప్పేసి సడన్ డిసిషన్ను. ఈ చెప్పులు నా హస్బెండ్వి. మా బావ ఊరికే కార్లో వెళ్ళిపోయిండాడు చెప్పులు ఆడేసి. నా హస్బెండ్ మా బావ తీసుకుపోయిండాడు, నేను నా హస్బెండ్ తీసుకుపోయిండాను చెప్పులు. అంటే పక్క వరకు ఒక అంత దూరం వరకు మా మావకి నడిచేకంతగా అయ్యేది కాబట్టి. సో మా బావ కార్లో తోడుకొస్తాడారు, మేము కొంచెం అట్లా నడుచుకొని పోతా ఉన్నాం పక్కకి ఆ పక్కకి. సో దానికి మా శివ హస్బెండ్ అంటే శివ చెప్పులు వేసుకున్నాను, మా బావది శివ వేసుకున్నాడు. అండ్ ఇదైతే నాగరికట్ట. దీనికి నార్మల్గా ఏం తెలిసిన లైక్ బ్యాడ్గా చెప్తా లేదు, కాకపోతే నేను చూసిండేది ఇక్కడ పుట్టినెంటుకలు తీపిస్తున్న కూడా మటన్ చేస్తారు కదా. ఎవరైనా పూజారీలు మటన్ తింటారా? కాకపోతే ఇక్కడ తింటారు మటన్ను. మేమంతా నేను తినేది చికెన్ తినేది, కాకపోతే బయట తినినాం మేము. ఈ జాగా అంతా ఫుల్ మొన్నుండే లిటరలీ ఒక 4 months అయింది అనుకుంటాను వచ్చి. బట్ సూపర్గా చేసేసిండారు. మేము పుట్టినెంటుకలు చేసినప్పుడు ఇదే ప్లేస్లో ఆ కుక్ ఉంది సుటి, అక్కడే చేసిండేది ఫంక్షన్ అంతా. పెండలు వేసుకొని ఫుల్ ఎండ అంతా ఉండే, ఇప్పుడైతే సిమెంట్ వేసి బాగా ఇచ్చేసేసిండారు. సూపర్గా ఉంది. మా బుజ్జిగానికి అయితే ఆడుకునే ప్లేస్ భలే ఉంది అనమాట. నా దగ్గరికి ఏమో రాలేదు. నేనైతే ఫుల్ హ్యాపీగా ఉండి నా దగ్గరికి వస్తే తొక్కి 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 పెడతాను. ఈ చైర్ కానీ ఇట్లా ఇది కానీ ఉండలేదు కూర్చొనేదానికి. ఈ రూములన్నీ ఉంటే, కాకపోతే ఈ దేవుని దగ్గర ఏమంటే ఇంకా ఎక్కువగా జనము అంతా వస్తారు. ఫంక్షన్లు అయ్యేటప్పుడంతా చాలా మంది వచ్చేస్తారు, లేకుంటే రారు కాబట్టి వచ్చిన వాళ్ళ దగ్గరే కొంచెం ఎక్కువగా అమౌంట్ తీసుకుంటాం అంటూ వాళ్ళు ఏమో ఒకటి ఇన్వెస్ట్మెంట్ చేద్దామని చెప్పేసి. అండ్ ఎంతో మాకైనంత మేము కొంచెం ఇచ్చేసి వచ్చాము, ఎందుకంటే ఇంటి దేవుడు కదా. అండ్ కుక్కలు అయితే బాగా మటన్ చికెన్ తినేసి, ఇంటి దేవుడే కదా ఫుల్గా నాన్ వెజ్ ఇక్కడ ఎక్కువ చేసేసేది. బాగా తిని ఆకలి మీద ఇంకా ఎవరు పెట్టలేదే అని మేమైతే చిత్రాన్నం చేసుకొని పెరుగు తీసుకొని వస్తుంది. ఈ పెరుగు అయితే పుడికి సాలాయ. మేము వచ్చే దవల మరిసిపోతుంది. ఈ ఇంటి దేవుని దగ్గర అయితే 2 kilometers కిందికి వెళ్ళాలి వాపసు. అక్కడ పోయి ఎన్నో అంగడులు తిరిగాక
సిక్కే. అండ్ జ్యూస్ బాటిల్ ఎత్తుకొచ్చేసారు. మా బుజ్జిగానికి అయితే పెరుగంటే ఫేవరెట్ అనమాట. మేము తినేదే చూస్తుండే ఆ కుక్కల నేను భోజనం చేస్తాను, నువ్వు వీడియో తీ అని చెప్పేసి నా హస్బెండ్కి ఫోన్ ఇచ్చానమాట. ఎందుకంటే నేను అందరిది తీస్తా, ఎవరిది నాది తీరు. నేనైతే తక్కువే ఉంటాను వ్లాగుల్లో. ఎలా అంటే నేనే అందరిది తీస్తూ ఉంటాను కాబట్టి ఈసారి నా హస్బెండ్కి ఇచ్చేసాను తీ అని చెప్పేసి. సో ఇదొక క్లిప్లో మాత్రం ఉన్నాము. అంటే సండుగులు వేసుకొని చిత్రాన్నం కలుపుకొని వచ్చింది, బాగుండే చిత్రాన్నము. అండ్ శనగిత్తనాల పొడి వేసి చిత్రాన్నం చేసినది బాగుండే. అండ్ ఇదైతే మినీ వ్లాగ్ లాగా, కాకపోతే లాంగ్ వీడియో ఏమని అనుకోండి. ఇదైతే మా ఇంటి దేవుంది. అండ్ ఇంటి దేవుందంతా అయ్యేతలకి 4 o'clock 4 o'clock కాడిడిస్తే లిటరల్లీ 2 hours పాగోడకు వచ్చేదానికి. పాగోడకు వచ్చినాక అక్కడ శనేశ్వర టెంపుల్ ఉంది అండ్ పోయిండలేదు. సో తినేసినాం వద్దు అనుకోండి, బట్ ఇటు వరకు వచ్చినాం పువ్వాల అని చెప్పేసి చేతులు కాళ్ళు ముఖం కడుక్కొని ఫుల్గా కార్లా తినిన్నాం కదా, నిద్ర వచ్చేసిండే ఫుల్గా మాకైతే. అండ్ ఇక్కడికైతే వచ్చేసి ఫుల్ ఫేస్ అంతా డల్ అందరూ వినాను. సో ఫేస్ వాష్ అంతా చేసుకొని లోపలికి వెళ్తుంది. అండ్ జనం కూడా తక్కువే ఉండరు, ఎందుకంటే పండుగ రోజు కదా, గురువారం మేము వెళ్ళింది. అంటే దసరా నెక్స్ట్ డే అనమాట. సో ఫేస్ అంతా డల్గా ఉంది. అండ్ నేనైతే మగం కడిగినాను, కాకపోతే బొట్టు పోలే ఏమీ పోలే, జస్ట్ ఊరికే ఎట్లా మగం వరుసుకోయింటిని. అండ్ దేవుని దగ్గరికి వెళ్ళి, ఇదైతే శనేశ్వర టెంపుల్ అనమాట, చాలా ఫేమస్ పాగోడ దగ్గర. అండ్ చికెన్కి అయితే అంచేపటికి ఆకలి అంటే ఆకలి ఫుల్ అయిపోయింది, ఎందుకంటే మేము మధ్యాహ్నం తింటిమి చిత్రాన్నము, కాకపోతే నా బుజ్జిగాడు తినలేదు కాబట్టి. తర్వాత అయితే మా అత్తయ్య, మా మామయ్య అండ్ మా బావ, శివ, నేను, బుజ్జిగాడు అందరూ కూడాను బాగా ప్రదక్షిణలు వేసుకొని అండ్ లైక్ మొక్కొని వచ్చేస్తుంది. అండ్ ఫోటో తీసుకుందామంటే జనం కదా, జాగా ఇడుస్తుండలే, ఏమైనా తిడతారో ఏమో అనేదానికి ఊరికే అట్లా తీసి ఇడిసిస్తుంది దేవుంది. అండ్ విభూతి పెడదామంటే నా బుజ్జిగాడు అసలుకే ఒప్పుకుంటానే లేదు, పెడదామంటే తలూరికి ఊపిందే ఏమేమో చేసి పెడితే, బట్ వేరే పక్క పెట్టేస్తే. అండ్ నేను పెట్టుకోనికి కాలేదు ఎత్తుకొని. అండ్ అంతే మా ఆ రోజుటి ఫుల్ డే వ్లాగ్ ఇదే వ్లాగ్లో ఫుల్గా చెప్పేసిన. ఇది పాగోడ బస్ స్టాండ్లోనే ఉంది. ఆపోజిట్ ఏమది నార్మల్గా తరకారీలు, పూలు అన్నీ పెట్టుకొని ఉంటారు. గుడి దగ్గరికి అంత పూజ అంతా అయిపోయా. అండ్ మళ్ళీ కార్లో పాగోడని ఇంకా లిటరలీ 45 minutes అవుతుంది. మా ఊరు వరకు అంత బాగుంది. మా ఊరు ఎంట్రన్స్ అంటే ఒక 2-3 kilometers బాగాలేదు రోడ్డు, ఇంకా ఇప్పుడు చేస్తూ ఉండరు. సో ఇంకో నెక్స్ట్ సతి పోయేతలకి అవుతుందని నేను అనుకుంటాను. పోయేదావలా మా బుజ్జిగానికి లాలీపాప్ ఇప్పిస్తుంది. అండ్ ఆకలి అయిపోయింది కదా, ఏమీ తినేయలేదని చెప్పేసి వాడైతే ఊరికే ఉడిసిందే నా కొత్త బట్టలన్నీ పాయ, అందరూ నన్నే తిడుతుండ్రి. అండ్ కేక్ కూడా తినేసాం. ఇదైతే మా వ్లాగ్ నచ్చితే లైక్ చేయండి.